ఇప్పుడు నువ్వు చేసిండవు చూడు, అలాగే మన చేతికి మట్ట అంటకుండా చెయ్యాలా. అది కరెక్టేనే. నువ్వే చేసావనుకో మళ్ళీ నీ కొడుక్కి దాని మీద సానుభూతి వచ్చేస్తుంది. వాడికి ఆ సానుభూతి వచ్చిందా మనం చచ్చామే. ఇప్పుడు చూడు, అది నీ మీద చెయ్యెత్తిందన్న కోపంతోటి వాడు పుట్టి పెరిగిన దగ్గర నుంచి వాడిని నేనెప్పుడు అంత కోపంగా చూడలా. నీ మీద చెయ్యెత్తిందనగానే నీ చెయ్యి అది పట్టుకుందా, దాని చెయ్యి నువ్వు పట్టుకున్నావా అనేది చూడలా. నేరుగా వచ్చి దాని మీద రంకెలేసి మా అమ్మ మీద చెయ్యెత్తుతావా చంపేస్తానన్నట్టు మాట్లాడి దాని మీద చెయ్యెత్తాడు. ఇంతటితో దాంతో ఇప్పుడప్పుడే మాట్లాడు. అది వాడికి నచ్చ చెప్పుకుని మళ్ళీ దగ్గరవ్వాలంటే చాలా సమయం పడుతుంది. అసలాళ్ళని దగ్గర కానీయకుండా చూడాలమ్మా. కరెక్టేనే, నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు వాడికి దాని మీద పీకల్లోతు కోపం వచ్చేసినది. ఎందుకంటే ఎవరూ కూడా కన్న తల్లి మీద చేయెత్తితే ఊరుకోరు. ఇది పోయి వాడికి ఎన్ని కళ్ళబొల్లి కబులు చెప్పినా వాడు నమ్మడుగాక నమ్మడు. ఎందుకంటే అది ప్రతి దాంట్లో నీకు ఎదురు తిరుగుతూ ఎదురు సమాధానం చెప్తూ వ్యాపారాలు ఇవన్నీ కూడా చేస్తుంది. అవన్నీ వాణ్ణి నువ్వేదో సంపాదించమన్నావు కదా అని చెప్పి ఏదో ఒక పని చెయ్యాలి కదా అని చెప్పి సర్దుకుపోయి దానికి సపోర్టుగా నిలబడ్డాడు. కానీ ఎప్పుడైతే అది నీ మీద చేయెత్తినది అని తెలిసిందో దాంతో వాడికి దాని మీదున్న ప్రేమ గీమ అన్నీ మరిచిపోయి బద్ధశత్రువుని చూస్తున్నట్టు చూస్తూ అన్నన్ని మాటలు అనేశాడు. దీన్ని మనం ఉపయోగించుకోవాలా. ఈ ఎడబాటుని శాశ్వతంగా ఇద్దరూ దూరం అయ్యేటట్టు చెయ్యాలా. దీన్ని ఇంకా పెద్దది చెయ్యాలా. అవునమ్మా, లేకపోతే అది ఇంటి కోడలైందే కాకుండా ఆ లక్కని కూడా ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని చూస్తుందా. జరిగనిస్తానా అది ఇప్పుడు చూస్తా. ముందు దాని కాపురం ఎట్టా చక్కబడుద్దో, ఆ తర్వాత ఆ లక్క పెళ్లి ఎలా చేసిద్దో చూద్దాం చూద్దాం. ఇన్నాళ్ళు ఇది మనల్ని ఏడిపించినది కదా, ఇప్పుడు అది ఏడ్చేది మనం చూద్దాం. నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాను. ఇంకేం మాట్లాడబాక. అసలు నన్నేం అర్థం చేసుకున్నావు? అంతమంది ముందు నీ ఇష్టానికి మాటలు అనేసి వెళ్ళిపోయావు. కనీసం ఏం జరిగిందో నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. ఏమైనా జరగని, ఏం జరిగినా మా అమ్మ మీద చెయ్యెట్టేస్తావా? అరే, నేను చెయ్యెత్తలేదు. నువ్వు చెయ్యి ఎత్తకుండా నేను గ్రాఫిక్స్ లో చూసినాను అదంతా. నువ్వు సరిగ్గా చూసావా? నా కళ్ళు కనబడవు అనుకున్నావా? నేను కళ్ళరా చూసినాను కదా. నువ్వు చెయ్యి ఎత్తే మా అమ్మ పట్టుకుంది. ఎవరు చెయ్యి ఎవరు పట్టుకున్నారో తెలుసా? అసలు అక్కడ జరిగింది వేరు. మీ అవ్వ దాన్ని మార్చి చెప్పారు. అది నమ్ముతున్నావు నువ్వు. నేను చెప్పేది అస్సలు వినిపించుకోవడం లేదు. ఏంది ఒకరు చెప్పేదా? నేను కళ్ళారా చూస్తే. నువ్వు కళ్ళారా చూసినంత నిజం కాదు. ఓహో అవునా? మరి ఇంకేంది నిజమా? అది నన్ను చెప్పనివ్వాలి కదా. అసలు గొడవ ఎందుకు అయ్యిందో తెలుసా నీకు? ఎందుకంటదా? నీ నోటి దురుసై ఉంటది. ప్రతిదానికి మా అమ్మతో పేచి పెట్టుకుంటానే ఉంటావు కదా. అంటే నేను కావాలని చేస్తున్నానా? కావాలని గొడవ పెట్టుకుంటున్నానా? అసలు ఎక్కడ తగ్గి అణిగి మణిగుంటున్నావు నువ్వు? నీ ఇష్టానికి నువ్వు చెలరైపోతుంటావు కదా. ఏంటి? నా ఇష్టానికి చెలరేగిపోతున్నానా? అవును. మా అమ్మకి ఇష్టం లేకుండా మనం పెళ్లి చేసుకున్నాం. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఆవిడ ఆ కోపంలో ఏదో ఒకటి అంటా ఉంటది, ఏదో ఒకటి సాధించాలని చూస్తుంది. నువ్వు ఓపికగా ఉండి ఆవిడ మనసు మార్చుకోవాల్సింది పోయి నువ్వు ప్రతిదానికి కాలు దూతా కూర్చుంటే ఏమవుతుంది మరే? నువ్వు చెయ్యెత్తేంతవరకు తెగించినవు చూడు, అది మాత్రం నేను అస్సలు ఒప్పుకోలేకపోతున్నాను. అరే, నేనది చేయలేదు అంటున్నాను. మళ్ళీ మాట్లాడబాక. అబద్ధాలు మాట్లాడావంటే నాకింకా చెడ్డ కోపం వస్తుంది. అరే, నేను కళ్ళరా చూసిన దాన్ని మళ్ళీ చేయలేదంటున్నావు. మీరు 1,00,000 సార్లు అడిగినా అదే చెప్తాను. చెయ్యలేదు చేయలేదు చేయలేదు. చాలా నమ్మై. ఇప్పటికే నీకు 2-3 తూర్లు వార్నింగ్ ఇచ్చున్నాను. మా అమ్మని తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదని. అలాంటిది ఈరోజు నువ్వు ఆమె మీద చెయ్యి ఎత్తే వరకు వచ్చావంటే నీకెంత ధైర్యం ఉండాలా? అసలు ఏమనుకున్నామే నువ్వా? మా అమ్మ ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడి ఉంటుందో తెలుసా? ఒక కుటుంబాన్ని ఆడ మనిషి పోషిస్తున్నదంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది తెలుసా? అవేవి నేను కాదనలేదు. అసలు ఇప్పుడు జరిగిన దానికి మీరు మాట్లాడుతున్న దానికి సంబంధం ఏముంది? ఉంది ఉంది. నువ్వు అన్నిట్లో మా అమ్మ విషయంలో పంతానికి పోతున్నావు. ఆవిడ మార్చడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా అని నేను నీకు సపోర్ట్ చేస్తా వస్తున్నాను. కానీ నువ్వు ఇంత దూరం వస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీ
నీ మంచి మనసుతో మంచి ప్రవర్తనతో ఆమెను మారుస్తావు అనుకున్నాను, కానీ ఇలా చేస్తావు అనుకోలేదు. ఛే! అంటే ఇప్పటికీ నేను తప్పు చేశానని నమ్ముతున్నారా? మళ్ళీ అదే చెప్పాక, నేను కళ్ళారా చూసినాను కదా. నేను చెప్పేది వాదించకుండా దయచేసి పూర్తిగా వింటారా? అసలు మొదటి నుంచి ఏం జరిగిందో, మీరు దేన్ని ఎలా అపార్థం చేసుకుంటున్నారో, ఏ దృష్టిలో చూస్తున్నారో మీకు వివరంగా చెప్తాను. నువ్వేం చెప్పొద్దు. ఇప్పటిదాకా అయింది చాలు. నాకు చిరాకు తెప్పి బక్క. నా టెంపర్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఆ తర్వాత నేను అవును అన్నానంటే బాగోదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను ప్రశాంతంగా ఉండవు. అది కాదు, ప్లీజ్ వెళ్ళు. అసలు నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కళ్ళ కూడా అనుకోలేదే. మీ ఇద్దరి గురించి మేమెంతో నమ్మకంతో ఉన్నాం. నీ చెల్లేమో అలా చేసింది. సరే, దాని తలరాత అలా ఉంది, చేయగలిగింది ఏమీ లేదని సర్ది పెట్టుకుని మనసును చంపుకున్నాం. దాని జీవితం ఎలా ఉందో చూస్తూ గడుపుతున్నాం. గీత విషయంలోనే మీ అప్ప సగం చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు. అసలు మీకు ఇలాంటి బుద్ధులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయే? ఎందుకు ఏడుస్తున్నావే? ఏడవలసింది మేము. ఇన్నాళ్ళు నీ మీద నమ్మకం పెట్టుకొని నిన్ను గుడ్డిగా నమ్మేం చూడు, అందుకు మేమే ఏడవాలి. పిల్లల్ని ధనవంతులుగా కాకపోయినా గొప్పగా పెంచామని ఇన్నాళ్ళు నమ్ముతూ వచ్చారు మీ అమ్మ అప్ప. కానీ ఇప్పుడు వాళ్ళ పెంపకమే సరిలేదన్నట్టు అయిపోయింది. ఇప్పటికే అది ఇంటి కోడలైందని క్షణం క్షణం భయంతో చచ్చిపోతున్నావు. అసలు మమ్మల్ని ఏం చేద్దామని చేశారు ఇదంతా? చెప్పవే, చెప్పు. చూడు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఈ విషయం గాని మీ అప్పకి తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. ఇప్పటికే సగం చేస్తూ బ్రతుకుతున్నాం. ఇన్నాళ్ళు పరువే ప్రాణంగా బ్రతికావు. నీ చెల్లెలు పెళ్లి గురించే ఊళ్ళో నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుని నవ్వుకున్నారు. ఇప్పుడు అందరినీ నవ్వుల పాలు చేయడానికి నువ్వు తయారయ్యావు. ఇదేదీ జరగదు. పూరి, ఇప్పటికే అరవింద్తో నీకు పెళ్లి నిశ్చయమైంది. ఇంతటితో నీ ప్రేమని సమాధి చేసేయ్. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. ఇది నీకు తగదే. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంచి పద్ధతి కాదు. సెల్వి, సెల్వి, సెల్వి. ఓ, ఏండే ఉన్నావా? ఏంది అందరూ అదోలా ఉండారు? ఏం లేదు సామి, మీరు వెళ్లారు కదా, దాని గురించే. అరవింద్ ఏమంటాడో అని భయపడుతూ ఉండిపోయారా? నేను చెప్పాను కదా, మనం ఎవ్వరికి ఏ ద్రోహం చేయలేదు. ఆ దేవుడు మన చెయ్యెప్పుడు విడిచిపెట్టడు అని. ఇప్పుడు కూడా ఆ దేవుడు విడిచిపెట్టలేదు. అరవింద్కి అన్నీ అర్థమయ్యేలా చెప్పాను.
నేనర్థమయ్యేలా చెప్పానండం కంటే మన పరిస్థితి చెప్పాను. అతను బాగా అర్థం చేసుకున్నాడు. అరవింద్కి మన పూరి అంటే చాలా ఇష్టం. నగలు తాకట్టు పెట్టిన దాని గురించి కూడా అతనేది తప్పుగా తీసుకోలేదు. అతనికి ఇంటి పరిస్థితి, ఈ ఇంటి గీత కోడలైన పరిస్థితి తెలుసు గనుక తను నిలబడ్డానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఆడపిల్ల సాహసించి ఆ పని చేసింది, దాన్ని మనం సపోర్ట్ చేయాలే తప్ప వెనక్కి లాగేయకూడదు అని చెప్పాడు. నగల వ్యవహారం కానీ పెళ్లి జరిపించడం గురించి గాని ఎక్కువ కంగారు పడొద్దు. ఇంట్లో అమ్మకి నేను సర్ది చెప్తాను. అమ్మకు అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఆ నిమిషాన కన్నతల్లిగా ఆవిడేదో రియాక్ట్ అయి ఉంటుంది. అదేది మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి ఎంత మంచిగా మాట్లాడినాడనుకుంటాండో. గీతతో పోలిస్తే పూరి చాలా అదృష్టవంతురాలు. గీత ఇలాంటి ఇంటికి అలాంటి అత్తకి కోడలైంది. కానీ పూరి అన్ని రకాలుగానూ అండగా నిలబడి సపోర్ట్ చేసే అరవింద్ కుటుంబానికి కోడలు కాబోతోంది. అరవింద్కి భార్య కాబోతోంది. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? ఇంకా అదే కోపంలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు నేనెళ్ళి మళ్ళీ ఆ విషయం గురించే మాట్లాడుతూ ప్రస్తావించి మూడ్ ఆఫ్ చేయడం కంటే అసలు ఏ గొడవ జరగనట్టు రోజు ఎలా సహజంగా ఉంటానో అలా మాట్లాడడమే కరెక్ట్. అబ్బా, తల పగిలిపోతుంది. ఎంత హెడ్డేక్ గా ఉందో తెలుసా? చెప్తా. అబ్బా, సివియర్ గా ఉంది హెడ్డేక్. హలో గోవింద్ గారు, మీ పెళ్ళాం తలనొప్పని బాధపడుతుంది సార్. అబ్బా, కొంచెం పట్టించుకోండి సార్. కనీసం తల పట్టండి సార్. ఏంటి సార్, భార్యకి ఆ మాత్రం చేయరా సార్? అబ్బా సార్, ప్లీజ్ సార్, బతిమాలుతున్నాను. మీకు కాళ్ళు నొప్పులంటే కాళ్ళు పట్టాను, ఒళ్ళు నొప్పులంటే ఒళ్ళు పట్టాను. మీకు తలనొప్పి వచ్చిన ప్రతిసారి కణతలు నొక్కి రిలాక్స్డ్ గా మీరు నిద్రపోయేంత వరకు సేవలు చేశాను. మీరు తిరిగి కనీసం చిన్న సేవైనా చేసుకోవచ్చు కదా. ఆడపిల్లనండి నేను, ఇలా కష్టపెడితే పాపం. ఏది కొంచెం కణతలు నొక్కరా ప్లీజ్. తల బాగా నొప్పిగా ఉంది. ఏ పురుష, ప్లీజ్, బతిమాలుతున్నాను కదా, ప్లీజ్ పురుష, ప్లీజ్. థ్యాంక్ యూ. రండి, మీ చేతులు నొప్పుడుతుంటాయి. కూర్చోండి, సరదాగా మాట్లాడుకుందాం. సరదాగానా?
నా కోపం తెప్పి బాక ఆ, ఆ, పురుష తప్పుకో. ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఈ రూమ్లో పడుకోదలుచుకోలేదు, బయట పోయి పడుకుంటాను, రోడ్డు మీద పడుకుంటాను, అది నా ఇష్టం. పురుష బాగోదు, రండి. అచ్చా ఒకటి పోయినది, ఇదైనా పడితే బాగున్నారు. అబ్బా ఇది కూడా మిస్ అయినదా? ఇదే లాస్ట్ డే, ఇది ఖచ్చితంగా పడుద్దా. ఏం చేస్తున్నావు నువ్వు? ఉండమ్మే ఒకే ఒక నిమిషం. అరే ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదమ్మా, ఆ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ లోకి రాయి సరిగ్గా పడింది అనుకో మనకు పెళ్ళి అయిపోద్ది, అది నా సెంటిమెంట్. ఆపుతావేంది? ఒక్క నిమిషం చూడు, నువ్వు ఆ గ్లాస్ లో రాయి వేయడానికి మన పెళ్లి అవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా? లేనిపోని పిచ్చి పిచ్చి సెంటిమెంట్స్ అన్ని పెట్టుకుని ఇప్పుడున్న టెన్షన్స్ కంటే ఇంకా ఎక్కువ టెన్షన్స్ పెట్టుకుంటావా? ఈ తూరే నిజంగా పడుద్ది, చూడు కరెక్ట్ గా పడుద్ది. వద్దు, రాయి పడ్డానికి మన పెళ్లికి ఎలాంటి సంబంధము లేదు. పిచ్చి పిచ్చి నమ్మకాలతోటి ఇంకా బుర్రని పాడు చేసుకో. అమ్మమ్మమ్మమ్మీ ఏందా మట్ట పడేసినావు? నాకు భయం వేస్తోంది. పూరి పూరి నిన్నే చెప్పండి. ఏంది చెప్పేదే? మొహం అలా మార్చుకుని దిగులుగా పెట్టుకుంటే ఏం మాట్లాడి బుద్ధి అవుతుందా? నవ్వమ్మి, హ్యాపీగా ఉండు. ఎలా నవ్వమంటావు? ఎలా హ్యాపీగా ఉండమంటావు? ఇంట్లో ఏమేం జరుగుతున్నాయో తెలుసు కదా. అది నిన్న ఇవాళ జరిగిందా ఏమే? శానా కాలం నుంచి జరుగుతూనే ఉండదు. నేను చూస్తూనే ఉన్నా, రోజు భయపడుతూ టెన్షన్ పడుతూ. ఎలా ఇది చేస్తాం? కష్టం. ఎప్పుడో ఏదో జరిగిపోద్దని భయపడడం కంటే ఉన్న టైంనే హ్యాపీగా గడిపేయడం కరెక్ట్ అనుకుంటా ఉండా. ఏందట్టా చూస్తా ఉండవు? ఓ ఇడికి ఏమన్నా పిచ్చి పెట్టింది అనుకుంటా ఉండవా? లేదో, ఊరికే బాధపడి బాధపడి సిరాకు వచ్చేసినది లైఫ్లో. చూడు, నువ్వు నవ్వుతుండే ఎంత బాగుండవు. నాకు నవ్వుతూ ఉండే పూరియే ఇష్టం, హ్యాపీగా నవ్వుతుండమ్మా. నాకు నవ్వు రావడం లేదు. నవ్వు రావట్లేదా? ఎందుకు రాదు? సరే ఇటు చూడు, నీ బొగ్గలో బూరెల్లా ఉంటాయి. నవ్వినామనుకో సొట్టపడుద్ది. ఆ సొట్ట బొగ్గ సొత్తే నాకు ముద్దు పెట్టబుద్ది అవుద్ది. ఏయ్ చూసినావా? ఒక్క చిరునవ్వు నవ్వుతేనే చీకటిగా ఉన్న గదిలోకి తక్కువ కాంతి వచ్చినట్టు ఉండదు. నువ్వు నవ్వుతూ ఉండమే బాగుంటుందా? ఒక రకంగా నిన్ను చూస్తుంటే హ్యాపీగానూ ఉంది, మళ్ళీ దిగులుగానూ ఉంది, భయంగానూ ఉంది. ఎందుకు ఇన్ని కన్ఫ్యూజన్స్ నీకు? లేదు, గతంలో అయితే నువ్వు ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా భయపడేవాడివి, బాధపడేవాడివి. నిన్న కూడా అంతే. నేను దక్కకపోతే చచ్చిపోతాను అన్నావు. కానీ ఇప్పుడు అలాంటి వాటికి భయపడకుండా ధైర్యంగా ఉన్నావు. నువ్విలా ధైర్యంగా ఉంటే నాకు కూడా బాగా అనిపిస్తుంది. ఉంటాను, కానీ నువ్వు లేకపోతే మాత్రం బతకలేను. అది మాత్రం నిజమే. ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. సరే ఏం జరుగుతుంది చెప్పు అసలు. చెప్పాను కదా, గీత అమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్పేసింది. ఈ విషయం అప్పాకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఆయన తట్టుకోలేరని చెప్పి అమ్మ భయపడుతోంది. ఇంకా మీ నాయనకి చెప్పలేదా? మా అప్పాకి చెప్పుంటే ఈ పాటికి చాలా ప్రాబ్లం అయిపోయి ఉండేది. ఆయన అస్సలు తట్టుకోలేరు. నేను మరీ అంత దుర్మార్గుని కాదమ్మే. అలా కాదు, నీకు తెలుసు కదా అన్నీ.
ఎందుకు ఒప్పుకోరు ఏంటి అని.